బట్టి వారి యొక్క హృదయ తలంపు ఎలా ఉందో చూడండి. అప్పటి వరకు ఎవరి మాట వినని వీరు క్రీస్తు ప్రభుని చంపాలని కక్ష గట్టి కరుడు గట్టిన తీవ్రవాదలాగా ప్రవర్తించిన వీరు ఒక్కసారిగా సువార్త విన్న తర్వాత, క్రీస్తుని గురించి తెలుసుకున్న తర్వాత దేవుని యొక్క ప్రేమకి ఆకర్షితులై, క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని చూసి ప్రేమకి ఆకర్షితులై, దేవుని యొక్క ప్రేమ వారిని ఏమో చేస్తుంది, ఎలా బలవంతం చేస్తుంది, మేమేం చెయ్యాలి ఇప్పుడు? పేతురును కడమ అపోస్తులు అడుగుతున్నారంట, హృదయంలో నొచ్చుకున్నారంట. వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేయటమని పేతురును కడమ అపోస్తులను అడగగా, సొంత నిర్ణయాలు తీసుకోవట్లా, సొంత నిర్ణయాలు తీసుకోవట్లా, పేతురును కడమ అపోస్తులను అడిగారంట హృదయంలో నొచ్చుకొని మేమేం చెయ్యాలి అని. అప్పుడు పేతురు చెప్తా ఉన్నాడు ఏం చెయ్యాలో. 38వ వచనం, పేతురు మీరు మారు మనస్సు పొంది